లేదా 50 దినార్లయితే మన సర్వీస్‌కని చెప్పి అమౌంట్ ఇస్తాడనమాట. వాటిని మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఏ వెహికల్ మీద ఖర్చు పెడుతున్నాము, సర్వీసా, టైర్ పంచరా అని చెప్పైతే మొత్తం అయితే రాసి, ఎంత అమౌంటు, ఏ ఏరియాలో చేపిచ్చాము అని చెప్పైతే మొత్తం అయితే రాసి పెట్టాలా. అలాగే సిస్టమ్‌లో సర్వీస్‌లకు సంబంధించిండేది నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు, ఎప్పుడు చేపిచ్చాము అని చెప్పి కిలోమీటర్లతో సహా అయితే ఎక్కించాలా సిస్టమ్‌లోకి. వేరే ఆఫీస్‌లో నుండి 2 బండ్లయితే తీసుకున్నాడు. ఇంకా మన ఆఫీస్‌లోకైతే చేంజ్ అవ్వలేదు. వాటినైతే ఆయిల్ సర్వీస్ చేసి ఎన్ని లీటర్లు చేంజ్ చేస్తున్నావు, ఏ ఫిల్టర్ యూజ్ చేస్తున్నావు, ఎంత అమౌంట్ ఖర్చొస్తుంది మార్చేదానికి అని చెప్పి అయితే మొత్తం సెపరేట్‌గా రాసిపెట్టు అని చెప్పాడనమాట. ఇక కస్టమర్ అయితే బ్రేక్ ప్యాడ్స్ చెక్ చెయ్యి ఉన్నాయో లేవో అని చెప్పాడు. బ్రేక్ ప్యాడ్స్ అయితే 40% అయితే ఉన్నాయన్నమాట. ఇంకా 2, 3 మంత్స్ అయితే నడుస్తాయి. ఇక ఆయిల్ చేంజ్ అయితే చేసేసి మనమైతే ఆఫీస్‌కెళ్ళిపోయాము. ఆఫీస్‌కొచ్చిన తర్వాత మనమైతే ఇట్లా ఏ బండికి నంబర్ ప్లేట్‌తో సహా ఏం చేశాము అని చెప్పైతే, ఏ ఏరియాలో చేశాము అని చెప్పైతే రాయాలి. ఇకపోతే అమౌంట్ కూడా మనకు 40, 50 కేడీ అయితే ఇస్తాడు సర్వీసులకని చెప్పి సెపరేట్‌గా. వాటిని కరెక్ట్‌గా లెక్క రాసి ఇలా పూర్తిగా పేపర్‌లో ఆ అమౌంట్ మొత్తానికి పేపర్‌లో రిసిప్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మనమైతే మసిరి అతనికైతే ఇవ్వాలి. అతను మొత్తం రాసిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ అమౌంట్ అయితే వస్తదనమాట. 50 కేడీ అయినా, 20 కేడీ అయినా.